ప్రజ్ఞాభక్తికి స్వాగతం. సనాతన హిందూ సాంప్రదాయంలో భగవంతుని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువుల విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దేవతారాధన చేస్తారు. కుటుంబంపై దేవుని చల్లని చూపు ఉండాలని, వారి కోరికలు తీరి తమ ఇంట సంతోషం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించాలని ఆరాధిస్తుంటారు. ఇక పూజా క్రతువు దీపం వెలిగించడంతో ప్రారంభమయ్యి హారతితో ముగుస్తుందని అందరికీ తెలిసిందే. దేవతలకు కాంతి, ధ్వనిని అర్పించడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది భక్తికి ప్రతీక. దేవుని దీవెనలు కోరడం, గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచరిస్తున్నారు. పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమం అని పిలిచే పవిత్రమైన అగ్ని కార్యం నుండి హారతి ప్రేరణ పొందింది. అయితే హారతి ఎందుకు ఇస్తారో స్కంద పురాణంలో వివరించారు. భగవంతునికి పూజ చేసే సమయంలో మంత్రాలు తెలియకపోయినా, పూజా విధానం రాకపోయినా హారతి ఇస్తే ఆరాధనను స్వామి అంగీకరిస్తారంట. అందుకే పూజా సమయంలో హారతికి అంత ప్రాధాన్యత ఇస్తారు. హారతి ఇవ్వడానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది. హారతి సమయంలో నేతి దీపం లేదా కర్పూరంతో ఇస్తుంటారు. దీని ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇక హారతి ఇచ్చే సమయంలో మోగించే గంటకు కూడా ప్రాధాన్యత ఉంది. ఆ సమయంలో భక్తులు 2 చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతునిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా మన శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. తద్వారా శరీరం శక్తివంతమవుతుంది. అంతేకాకుండా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.